కరీంనగర్ జిల్లా జమ్మికుంట వినాయక గార్డెన్ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతిభావంతులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు 2023-2024 సంవత్సరం చదివిన విద్యార్థులకు 1వ బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, గాలిపల్లి సత్యనారాయణ, సత్యం అధ్యక్షులు కట్ట నాగభూషణం, మునిగంటి సత్యనారాయణ, భద్రాచారి, తులసీదాస్, సదానందచారి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ బాంధవులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇచ్చే ప్రైజ్ మనీయో లేదంటే ఏదన్నా ప్రశంసా పత్రమో చిన్నదో పెద్దదో కానీ ఒక విద్యార్థుల్లో ఒక అంటే అచంచల విశ్వాసం విద్యార్థులు పెంపొందించడానికి మరియు విశ్వబ్రాహ్మణులు. Respected sir, parents and my dear friends, I want to talk in our mother tongue. First నా ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరో కాదు, మా అక్కనే. మా అక్క 10th లో 9.8 GPA. సార్ సేమ్ కాంటాక్ట్ అయ్యి ఇలా అవార్డు ఇస్తున్నాంరా మన క్లాస్ తరఫు నుంచి రావాలి అంటే అక్క తీసుకుంది. సేమ్ స్టేజ్ పైన శ్రీ చాణక్య కాలేజ్లో తీసుకుంది. సో అప్పుడు అక్క అవార్డు తీసుకుంటా అంటే అమ్మ కళ్ళలో ఒక చిన్న ఆనందం. ఆ ఆనందం అక్క ద్వారా అమ్మ తీసుకుంది. అదేదో నా ద్వారా మళ్ళీ మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని అనిపించింది. లాస్ట్ ఫైనల్గా నేను అది రీచ్ అయినా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎంకరేజింగ్ మీ టు దిస్ అవార్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్. Life is full of problems, but problem is not permanent. Life is permanent. So face that problems and move with a bright smile and have a magical day. Thank you so much, Bara. బ్రహ్మశ్రీ కట్ట నాగభూషణాచార్య గారికి మరియు బ్రహ్మశ్రీ గద్దె సత్యనారాయణ గారికి తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి విశ్వబ్రాహ్మణ నైపుణ్యం సాధించినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ ఈ శుభ సమయంలో నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం దొరికినందుకు మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. విశ్వకర్మ గురువు విశ్వంబునకు నెల్ల ప్రణవ మంత్రమొకటి పరమ గురువు. విశ్వకర్మ గురువు విశ్వంబునకు నెల్ల ప్రణవ మంత్రమొకటి పరమ గురువు. కర్మకప్పుడు గురువు గాయత్రి మంత్రము విశ్వదా విరామ వినురవేమ. కులములోనొకడు గుణవంతుడుండెనా కులము వెలై వాడి గుణము చేత. కులములోనొకడు గుణవంతుడుండెనా కులము వెలై వాడి గుణము చేత. వెలయోనములోన మలేజము ఉన్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. అనగనగనాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనుడు సమకూరు ధరణోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ వేమన పద్యాలు ఎందుకు చదువుతున్నామంటే అందరికి అందుబాటులో ఉండేటువంటి పద్యాలు. వేమన గారికి ఇంత పెద్ద పేరు రావడానికి కూడా అభిరాముడు మనవాడే కనుక అభిరాముడికి వచ్చేటువంటి ఆ యొక్క బ్రహ్మ పదవి వేమన గారికి వచ్చింది కనుక, అయినా అభిరాముని ముందు పెట్టుకునే వేమన పద్యాలు చదివింది కనుక ఈ యొక్క విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు. మరియు విశ్వబ్రాహ్మణులందరికీ తలమానికమైనటువంటి విశ్వకర్మ గాయత్రి విశ్వకర్మల గురించి తల్లూరులో దేవాలయం ఉన్నది. మీరందరూ కొద్దిగా దయదలిసి ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ విశ్వకర్మ భవాన్ని అనుగ్రహం పొందగలరు. ఇంతకన్నా ఎక్కువ చెప్పడం వీలు కాదు. గాయత్రీ వన విశ్వకర్మలు జగత్ కళ్యాణ సంధాయకులు
గాయత్రీ వర విశ్వకర్మలు జగత్ కళ్యాణ సంధాయకులు శ్రేయో బంధుర వేద శిల్ప రచన సృష్టి క్రియాలంబులమాయా సృత్య పదార. సభాధ్యక్షత వహించిన సభాధ్యక్షులు గంటా రామకృష్ణ గారు మరియు హుజురాబాద్ నియోజకవర్గ కోపా ప్రధాన కార్యదర్శి మునిగంటి సత్యనారాయణ గారు, అలాగే బాధ్యులు నియోజకవర్గాలు కాటుకొండ భద్రాచారి గారు, అలాగే సదానందాచారి గారు, మరియు మా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చేసిన కరీంనగర్ ప్రధాన కార్యదర్శి కోపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య గారు, అలాగే మా జాయింట్ సెక్రటరీస్ ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి తిరుపతి అజయ్ గారు, పనిచేసే రిటైర్ గారు, అలాగే లింగనపేట సత్యం గారు, మరియు బ్రహ్మంగారి దేవాలయం చల్లూరు పూజారి గారైన ఓంకార్ గారు, అలాగే డాక్టర్ తులసి గారు, అలాగే ఈశ్వరయ్య గారు, మరియు మహేందర్ గారు, అలాగే ఎవరన్నా మనుషులు అందరికీ ప్రతిభా పురస్కారములు. ఈ ప్రతిభా పురస్కారంలో ఎదుగుతున్నారు. మనలో ఉన్న ప్రతిభ ఏమిటి, అసలు ఈ ప్రతిభా పురస్కారం ఎలా స్టార్ట్ చేయాలి, ఈ ఓపా అంటే ఏమిటి, ఈ ఓపా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ ఓపా ఎందుకు చేస్తున్నది, ఇది ఎవరికి సేవలు చేస్తున్నది అనేది ఒక్కసారి ఒక 2 నిమిషాల్లో వివరణిస్తాను. ఓపా విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. సార్ ఈ ఓపాని ఎందుకు పెట్టుకోవాలి, మీరే ఎందుకు ఉండాలి అనే భావన వస్తే, పంచదాయులలో పంచవృత్తులు ఉన్నాయి. ఆ పంచవృత్తులకు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు విశ్వబ్రాహ్మణ సంఘం. ఆ విశ్వబ్రాహ్మణ సంఘం కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సంఘాలలో వృత్తిపరమైన తగులాటలు వస్తున్నాయి కనుక అదే వృత్తులలోకి వెళ్ళి అన్ని వృత్తులలోకి వెళ్ళి పంచదాయులలోకి వెళ్ళి ఉత్పన్నమైన సంతానమైన మనము అంటే ఉద్యోగస్తులం, మనము కొంచెం మేధావి, వాళ్ళకంటే మేధావి వర్గంగా అనుకుంటున్నాం కాబట్టి మనము ఆర్థిక సహాయం చేయడానికి, మన వాళ్ళను కలుపుకొని తీసుకురావడానికి, కలిసికట్టుగా ఉండడానికి, ఐకమత్యంగా ఉండడానికి ఉద్యోగులందరూ ఏకమై డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కండక్టర్లు అందరూ సింగరింగ్ నడుస్తున్న వాళ్ళు, ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళందరినీ కలుపుకొని చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా, వకీళ్ళు కూడా అందరినీ కలుపుకొని ఓపాగా స్వీకరించడం జరిగింది. మేము చేసే కార్యక్రమాలు ఏమిటయ్యా, మరి మీరు ఎవరు చేస్తున్నారు? మన పంచదాయ వృత్తుల్లో ఉన్న పేద విద్యార్థులకు, ప్రతిభల విద్యార్థులకు అందరికీ వారికి సహాయ సహకారాలు అందించారు. పూర్తి స్థాయిలో దిగువ విద్యార్థుల్లో ఉన్న వారికి కరీంనగర్లో పుస్తకాలు అందిస్తున్నాం, డ్రెస్సులు అందిస్తున్నాం, ట్రైనింగ్కి పోతా అంటే ట్రైనింగ్ కావాల్సిన ఫీజులు ఇస్తున్నాం, ఎస్ఐ ట్రైనింగ్ పోతా అన్న వాళ్ళకి ఎస్ఐ ట్రైనింగ్ ఇస్తున్నాం, డాక్టర్ కోర్సులు చేస్తున్న వాళ్ళకు ఎంట్రన్స్ పేద విద్యార్థులకు మాత్రమే ఉండి డబ్బాలు, పేద విద్యార్థులైన వాళ్ళకు ఆర్థికంగా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఒక నిర్వహించాం. దాని ద్వారా ఇప్పటి వరకు ఒకరికి 50,000 ఇచ్చాము, ఒకరికి 25,000 ఇచ్చాము, ఒకరికి 30,000 ఇచ్చాము, ఒక ఎస్ఐ ట్రైనింగ్ పోతున్న వాళ్ళకి ఇచ్చాము, సైకిల్ కొనిచ్చాము, పుస్తకాలు కొనిచ్చాము, డ్రెస్సులు ఇచ్చాము, ఇంకా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగానే ఇస్తున్నాం. కానీ ఇందులో ఒకటి ఉంది, మన విశ్వబ్రాహ్మణులలో ఒక ఈగోయిజం ఉంది. ఆ ఈగోయిజం ఏమిటంటే మనకు ఎంత కష్టమైన మంచిదని చెయ్యి చాచడానికి ముందుకు వెళ్ళరు, అడగడానికి మానాభిమానాలు బాగా ఉంటాయి మనకు. అవిటిని కొంచెం అనేది కాకుండా వాస్తవంగా మనలో డబ్బు లేని వారు లేరు, సంపాదనలో ఎంతో కొంత ఉంది, ఉన్న వాళ్ళు కూడా దాన గుణం చాలా తక్కువ కలువైపోతుంది. దానాత్మక గుణము చాలా తక్కువైపోతుంది. నీకు వచ్చిన దాంట్లో ఒక పైసా, ₹1, 10 రూపాయలు పడితే ₹1 అంతే. అలాంటి దానాలు అన్ని సంఘాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి? గౌడ సంఘమే కానీ, కాపు సంఘమే కానీ, రెడ్డి సంఘమే కానీ, వెలుమ సంఘమే కానీ, వీళ్ళందరికీ వివిధ సంపన్న వర్ణాల వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి పథకాలు ఉన్నాయి, వాళ్ళ విద్యార్థులను వివాహపరిచే